సందర్భం మనకు దొరికిందంటే ఎంతో అదృష్టం. హరిహర కళాక్షేత్రం అంటే సాక్షాత్ మహాదేవుడు వెంకటేశ్వరు మా హనుమంతుడు కూడా మనం అందరినీ పూజిస్తూనే ఉంటాం. పెద్దలది ఎంత ఆశీర్వాదం అంటే మనకంత ఇది. సర్వే జనా సుఖినవంతు విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అది మనకు విద్వత్త ఉంటే ఎవరైనా పూజిస్తారు. అది ఎక్కడికి ఇది కాదు. ఇదే మన మహద్భాగ్యం. నమస్కారం. ఇంగ్లీష్ చాలా అలవాటు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ అది కూడా అనేస్తే హ్యాపీ న్యూ ఇయర్. అందులోనే బతుకుతున్నాం మనం. ఈ సంస్కృతి కూడా చాలా అవసరం మనకు. ఈ సొసైటీలో మనకు స్టేటస్ దొరకాలంటే, బ్రతకాలంటే అన్ని భాషలు రావాల్సిందే. ఈ క్షేత్రం అహం సప్త భాషాయం ప్రవీణాస్మి. కవితలు కూడా రచన చేస్తాను అన్ని భాషలో. అహం యోగరత్నాపి. ఎన్ని సాధించాలో సాధించే ఈ జన్మానికి చాలు నాకు. మీ అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. జ్ఞానవృద్ధులు చాలా సర్వే జనా సుఖినో భవంతు అని అందరికీ కూడా. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. అలా భారతీయ మ్యూజిక్ పెట్టండి. భారతదేశానికి ప్రధానమైనటువంటిది సంస్కృతము, మన యొక్క సంస్కృతి. భా ఇత్యుక్తే ప్రకాశ, కాంతి, వెలుగు. ఇలాంటి ప్రకాశవంతమైనటువంటి జీవనం యందు అనురక్తి, ఆసక్తి కలిగి ఉంటాం కాబట్టి భారతీయులం కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, యోగభూమి, తపోభూమి విశిష్టతను తెలిపినటువంటి వేదమూర్తులు, సంస్కృత సోదరులు, సాంస్క్రిట్ బ్రదర్స్ అయినటువంటి బ్రహ్మశ్రీ కొడవటిగంటి శ్రీనాథ శర్మ గారిని సత్కరిస్తున్నారు. ఇది సత్కరించుకోవడం భాగ్యంగా భావిస్తున్నారు శ్రీ బాసాని పారిజాత లక్ష్మీకాంత్ రెడ్డి గారి దంపతులు. ఎంతో వైభవంగా అభినవశుక పురాణ వాచస్పతి శ్రీ భారతీ తీర్థ పురస్కృతులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గురుగారిచే వైభవంగా జరుగుతున్నటువంటి భాగవత సప్తాహంలో భాగంగా ద్వితీయ అని సమయంలో ధార్మిక ప్రవచనం చేసినటువంటి సాంస్కృత్ బ్రదర్స్ అయినటువంటి తెలుగు భాగవతాన్ని అద్భుతంగా పద్యాల రూపంలో మనకందరికీ కూడా చెప్పినటువంటి బ్రహ్మశ్రీ కొడవటిగంటి మహాదేవ శర్మ గారిని సత్కరించుకోవడం భాగ్యంగా భావిస్తున్నారు. ఈ హరిహర క్షేత్రం యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయషి. ఆయుర్వృద్ధి అవుతుందంట. శ్రీనాథన్నయ్య గారు, మహాదేవన్నయ్య గారు ఇద్దరు రామ లక్ష్మణులు అయితే, వారు ఆంజనేయ స్వామి వారే వారు సంతోషమ్మ గారు. ఎప్పుడంటే వారి ఇద్దరు కూడా ఎక్కడున్నా వారి మీద దృష్టి పెడతారంటే. మార్జాల కిషోర న్యాయం నిన్న చెప్పాను, మొన్న చెప్పాను ఇదే మాట. ఆ రామభద్ర క్షేత్రంలో ఎక్కడ తిరుగుతున్నా మళ్ళీ వాళ్ళు ఎలా అంటే అంటే పిల్లలను పట్టుకొని వెళ్తున్నారు. అలా తన సంతోషం ఎటు జరుగుతున్నా కూడా మళ్ళీ అలా కాదు అని చెప్తూ ఉన్న సత్యం చెప్తే ఎక్కడున్నా కూడా వారిని మమ్మల్ని అందరూ మర్చిపోయినా ఇద్దరు అన్నయ్యలు వారిని మాత్రం మర్చిపోకుండా ఎప్పుడు అలా చేస్తున్నారు. చాలా కట్టండి, చాలా ఒక్క మాల తీసుకోకండి. ఈ రోజుతో కార్యక్రమం రెండవ రోజు పూర్తయింది. తర్వాత రేపు యథావిధిగా సాయంకాలం 4 గంటలకు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే భాగవత ప్రవచనం 3వ రోజు రేపు సాగుతుంది. అలాగే ఈరోజు
మా దేవాలయ ఈవో గారు వారికి సన్మానం చేయాలని చెప్పేసి విన్నవిస్తున్నారు. అలాగే శ్రీహరి గారు, విజయ్ కుమార్ గారు కూడా రావాలి. చెప్పారు. భాగవతంలో తృతీయ స్కంధంలో గర్భస్థుడైనటువంటి జీవుడు భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. మామూలుగా మీరు డాక్టర్లు, గైనకాలజిస్టులు 3వ నెల ఏమవుతుంది, 6వ నెల ఏం ఏర్పడుతుంది, 8వ నెల గోల్డ్ ఏర్పడతాయి, జుట్టు వస్తుంది, ఇప్పుడు చాలామంది చెప్తారు కదా. ఇది మొత్తం భాగవతంలో ఉంది. కపిల దేవహూతి సంవాదం అని చెప్పి తృతీయ స్కంధంలో ఉంది. అట్లాగే ఆ గర్భస్థుడైనటువంటి జీవుడు భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన ఒక్కసారి కనుక చదివితే ఇంకా కళ్ళెమ్మడి నీళ్ళు వస్తాయి. అంటే మళ్ళీ నేను ఇప్పుడు చెప్పలేను, దాంట్లో లోపలికి వెళ్ళలేను. చాలా అద్భుతమైన విషయాలు. అసలు ఇంకా మళ్ళీ పుట్టద్దు అని చెప్పి చెబుతాడు. అంటే ఈ జనన మరణమైనటువంటి ఈ సంసార చక్రంలో పడడమే పెద్ద పొరపాటయ్యా అని చెప్పి చాలా ఒక వర్ణన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరాయణం ప్రారంభం కావడం, భీష్మ పితామహుడు మహాభాగవతోత్తముడు. భాగవతం మొత్తం చదివితే భగవంతుడు గొప్పనా భాగవతోత్తములు గొప్పనా అంటే భాగవతోత్తములే గొప్ప, అంటే భక్తులే గొప్ప అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాం మనం. అందులో ఆ భీష్మ పితామహుడు మీద స్తోత్రం ఉంది మనకు. ప్రథమ స్కంధంలోనే భీష్మకృత శ్రీకృష్ణ స్తుతి, కుంతీకృత శ్రీకృష్ణ స్తుతి, ప్రహ్లాదకృత విష్ణుస్తుతి, ధ్రువుడు ఎట్లా స్తోత్రం చేశాడు, గజేంద్రుడు ఎట్లా స్తోత్రం చేశాడు, వామన చరిత్రలో ఎట్లా స్తోత్రం చేసి ఇట్లా రకరకాల స్తోత్రాలు ఉన్నాయి. ఆ భీష్ముడు చెప్పిన ఒక పద్యం చెప్పి నేను ముగిస్తాను. మీరు పద్యం చెప్పాలన్నారు కాబట్టి, ఆ కృష్ణ పరమాత్మ యుద్ధంలో చక్రం పట్టనని చెప్పి ముందే చెప్పాడు, ఆయుధం పట్టనని చెప్పాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఈ భీష్ముడు ఎంతకీ ఆయన జయించలేకపోతున్నారు పాండవులు. ఎందుకంటే భీష్ముడు దుర్యోధనుడి పక్షం కదా. ఆ భీష్ముడిని జయించడానికి కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టను అని కదా ఆయన యొక్క ప్రతిజ్ఞ. నా సైన్యం మొత్తం ఒకవైపు, నేను ఒకవైపు, నేను ఆయుధం పట్టను, జస్ట్ మీకు ఏదైనా ఒక ఆలోచన, మంచి మాట, సలహా ఇచ్చేటువంటి వాడిని అని చెబుతాడు. పాపం దుర్యోధనుడేమో ఈ కృష్ణుడు నాకెందుకు, ఈ నలనయ్య, నాకు ఈ సైన్యం కావాలని వాడు సైన్యం తీసేసుకుంటాడు. ఆయన సైన్యం తీసుకుంటాడు. కృష్ణుడు, ఈ అర్జునుడు మాత్రం నువ్వుంటే చాలయ్యా, నాకు అన్నీ ఉన్నట్టే అని చెప్పి కృష్ణ పరమాత్మను రథసారథిగా పెట్టుకుంటాడు. రథసారథిగా ఆయనే వస్తాడు. ఆ భీష్ముడు చెప్పిన ఒక పద్యం చాలా గొప్పది భాగవతంలో. కుప్పించి యగసిన కుండలమ్ముల కాంతి
కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేటున జగతి కదలా చక్రంబుచే పట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఇది చాలా అద్భుతమైనటువంటి సీసపద్యం భాగవతంలో. అర్థం ఇప్పుడు నేను చెప్పలేను. అయితే నాకు గొప్ప విషయం ఏంటంటే వీరు సప్తభాషా ప్రవీణురాలు MA PhD చెప్పారు. నాకు చాలా ఆనందం. మామూలుగా మేము అన్ని దేశాలు తిరిగితే మేము మాట్లాడే మాటలకి ఫస్ట్ అట్రాక్ట్ అయ్యి అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రొఫెసర్లు వస్తారు మా దగ్గరికి వెంటనే. అంటే విద్యావంతులు జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఏ దేశంలో ఉన్నా నేను ఇంగ్లీష్ మామూలుగా మాట్లాడుతుంటా, చాలా తప్పులు మాట్లాడుతుంటా, కానీ ఆ మాట్లాడిన శైలికి పాపం వాళ్ళు చాలా ఆనందించి మాకు అమెరికాలో అట్లా తరస్థించినాయి. వేరే భాషల వాళ్ళు కూడా వచ్చి చాలా బాగుందండి మాకు మీరు ఇంత సంస్కృతం చెబుతున్నారంటారు. అట్లా మంచి విదుషీమణి పండితులు. గాయత్రి గారు ఆమె కూడా సామాన్యురాలు కాదు, సంగీతము. వాళ్ళ నాన్నగారు సోమయాజులు గారు నేను ఒకసారి అక్కడ మాసాయిపేటలో సన్మాన పత్రం చదివి వనే చరామో వసుచాహరామ నదీం స్తరామః నభయం స్మరామ ఆ శ్లోకం చెప్పాను ఆ సన్మాన పత్రంలో. ఆయన అసలు ఇట్లా బడబడ నేత్రాల నుంచి ఆ ధార అట్లా వచ్చింది సోమయాజులు గారికి. నేనంతా అయిన తర్వాత అడిగాను చెవిలో వెళ్ళి, గురువుగారు ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా వచ్చినాయా అంటే నువ్వు అసలు అట్లా అనకూడదయ్యా అని చెప్పి అన్నారు ఆయన. అంటే ఆశీర్వచనం అనేది అంత గొప్పది. నిజంగా చాలా ఆనందం. ఈ హరిహర క్షేత్రంలో మా లక్ష్మీకాంతరెడ్డి గారు, పారిజాత గారు, మీ దేవాలయ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, కమిటీ సభ్యులు, మా ఈరంకి శ్రీరామచంద్రమూర్తి గారు మా అపార్ట్మెంట్లో ఉంటారు. మాకు మేము అపార్ట్మెంట్ తీసుకోవడానికి కూడా ఆయన ఒక ముఖ్యమైనటువంటి భూమిక. వారు కూడా వచ్చారు, చాలా సంతోషం. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పురాణం మహేశ్వర శర్మ గారి ప్రవచనం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి ఉంటుంది. వారు చాలా గాంభీర్యంగా చాలా అద్భుతంగా చెబుతారు. మేము చూసాము. ఎందుకంటే శృంగేరి పౌరాణిక సభల్లో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారు చెప్పారు, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇక్కడ ఒక్కొక్కళ్ళు 1000 మంది అంటే హరిహరులు ఉన్నారు కదా. మేము శంకరమఠంలో ప్రవచనం చెప్తే వారు ఒకటే చెప్పారు, నాయనలారా మీరు ఎప్పుడు ప్రవచనం చెప్పినా అటు శారదా అమ్మవారు ఇటు శంకరాచార్యుల వారు ఇద్దరు కూర్చొని వింటారు. ఈ జనాలు వింటారు, టీవీ మీడియా తీసుకున్న తర్వాత విషయం, మీరు అట్లా చెప్పండి అని ఆశీర్వదించారు పౌరాణిక సార్వభౌములు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యః సర్వే జనాః సుఖినో భవంతు. హారతిద్దాం. అజ్యమాదత్తే యో రాజాసన్ రాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవీగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి త ఏనం పునః సువంతే రాజ్యాయ దేవసో రాజా భవతి యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. గోపాలకృష్ణ భగవానికి హర నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈరోజుతో ఈ కార్యక్రమం పూర్తయింది. రేపు మనము తిరిగి సాయంకాలం 4 గంటలకు ఈ హరిహర క్షేత్ర దేవాలయంలో
అందరూ కూడా ఉపస్థితులు కావాలి. 3వ రోజు మహాభాగవత ప్రవచనం బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిచే మరలా రేపు చెప్పబడుతుంది. దయచేసి అందరూ కూడా మాధ్యమం ద్వారా వినేవాళ్ళు, ప్రత్యక్షంగా వచ్చేవాళ్ళు కూడా సమయానికి విచ్చేసి విని తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ స్వస్తి.